ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతమైంది. ఫిబ్రవరి 1న ఏపీ బంద్కు పిలుపునిచ్చింది ప్రత్యేక హోదా సాధన సమితి. అయితే ఎల్లుండి జరిగే బంద్కు తమ మద్దతు ఉండదని తేల్చి చెప్పింది వైసీపీ. ఎల్లుండి జరిగే బంద్లో వైసీపీ పాల్గొనబోదని చెప్పి ఒక బ్రేకింగ్ సమాచారం మనకు అందుతోంది. మరి దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, సంధ్య, ఫిబ్రవరి 1వ తారీఖున ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టేటువంటి బంద్ కి వైసీపీ మద్దతు ప్రకటించడం లేదంటూ పార్టీ సీనియర్ నేతలంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి కార్యక్రమాలకే వైసీపీ మద్దతు ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి గత 4 సంవత్సరాల నుంచి బీజేపీతో కలిసి ఉన్నప్పుడు హోదా ఉద్యమాన్ని అనగదొక్కి ఇప్పుడు హోదా ఉద్యమం ఎన్నికలు వస్తున్న సమయంలో హోదా ఉద్యమం అంటూ హడావుడి చేస్తున్నటువంటి చంద్రబాబు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎలాంటి పోరాట కార్యక్రమాలకి వైసీపీ మద్దతు ఉండబోదంటూ వైసీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 1వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లాక్ డే ప్రకటించింది. అదే రోజు ప్రత్యేక హోదా సాధన సమితికి కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దాదాపు బంద్కి మద్దతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించాయి. అటు సముద్రంలో అధికార పార్టీకి సంబంధించి కూడా అదే రోజు ఢిల్లీలో దీక్ష చేసేందుకు చంద్రబాబు కూడా సిద్ధమయ్యారు. దాంతో పాటు ఇక్కడ రాష్ట్రంలో బ్లాక్ డేగా ప్రకటించాలి, బ్లాక్ డేగా అందరూ కూడా పాటించాలనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాలన్నిటికీ కూడా వైసీపీ తాము మద్దతు ఇవ్వడం లేదంటూ ప్రకటించింది. ఎప్పుడైతే కూడా హోదా ఉద్యమం సంబంధించి చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నటువంటి వైసీపీ మాత్రమే గత 4.5 నెలల నుంచి అటు పార్లమెంట్ లోను ఇటు రాష్ట్రంలోనూ కూడా అనేక పోరాట కార్యక్రమాలు చేసినటువంటి వైసీపీ హోదా ఉద్యమంకి మద్దతు ఇస్తుంది, కానీ చిత్తశుద్ధి లేకుండా చేసే కార్యక్రమాలు వేటికి కూడా మద్దతు ఇవ్వలేదంటూ ఈ మద్దతు ఇవ్వకపోవంటూ బంద్కి తాము మద్దతు ఇవ్వట్లేదంటూ ప్రకటించింది ఝాన్సీ. అయితే దుర్గా, ఒకవైపు టీడీపీ వర్షన్ ఏంటంటే ఇదే లాస్ట్ చివరి మిగిలినటువంటి ఇది, ఈ టైంలోనే కేంద్రాన్ని ఇరుకున పెట్టాలి, ఈ టైంలోనే ప్రెషర్ తీసుకురావాలి, ఆంధ్రులు కోరుకుంటున్నటువంటి హోదా సాధనకు నడుం బిగించాలని చెప్పి టీడీపీ వర్షన్ చెప్తూ ఉంది. అయితే ప్రతిపక్షాలన్నీ కూడా బాయ్కాట్ చేసినటువంటి సందర్భం, దీన్ని ఎలా చూస్తున్నారు? అదే ఖచ్చితంగా ఇదే లాస్ట్ సమావేశాలు కాబట్టి ఈ సమావేశాల్లోనే హోదా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ మాత్రం వెర్షన్ వేరే విధంగా చెప్తుంది. గత 4.5 ఏళ్ల నుంచి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీళ్లగార్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకనొక సమయంలో హోదా అంటే అరెస్ట్ చేసి లోపల పెట్టించే పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీతో బంధం తెగిపోయిన నేపథ్యంలో బీజేపీనిపై కక్ష సాధించడానికి, అదేవిధంగా ఎన్నికల్లో ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తెరబాకి తీసుకొచ్చారు తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి అనేది లేదంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. హోదా ఉద్యమం కోసం వైసీపీ పోరాటం 4.5 ఏళ్ల నుంచి చేసింది, ఇకపై కూడా కొనసాగిస్తుంది అనేది వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే అంశానికి సంబంధించి వైసీపీ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది, కానీ హోదా పేరుతో చేసే రాజకీయ కార్యక్రమాలకి స్వార్థపూరితమైనటువంటి పోరాటాలకి మాత్రం వైసీపీ మద్దతు ఉండబోదంటూ వైసీపీ సీనియర్ నేతలు తేల్చి చెప్తున్నారు. సంధ్య. రైట్ దుర్గా.